Call is now being recorded. Now, Chiranjeev, Vishnu turn. సాయిరామ్ సాయిరామ్ శాస్త్రి తాత గారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖృన్ కరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే బాలస్తావత్ క్రీడాసక్తా తరుణస్తావత్ తరుణీసక్తా వృద్ధస్తావత్ చింతాసక్తా పరే బ్రాహ్మణే గోపినసక్తా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవనముక్తి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే త్వయి మయి సర్వత్రైకో విష్ణు వ్యర్థం కూప్యసి మయ సహిష్ణుః భవ సమచిత్తా సర్వత్ర త్వం వాంఛస్య చిరా యది విష్ణు త్వం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం కురువవధానం మహాధవధానం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే కాతే కాంతా కస్తే పుత్రా సంసారో యమతీవ విచిత్రా కస్య త్వం కః కుత ఆయాతః తత్వం చింతయ తదిహ భ్రాతః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే దినయామిన్యో సాయం ప్రాతః శిశిరవసంతో పునరాయాతః కాలః క్రీడతి గచ్చత్యాయుః తదపి న ముञ्चस्यासा వాయుః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనా యస్య బ్రాహ్మణే రమతే చిత్తం
नन्दति नन्दति नन्दत्येव भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते भगवद्गीता किञ्चिनधीता गङ्गाजललव कणिका पीता सकृदपि येन मुरारिसमचा क्रियते तस्य यमेन न चर्चा भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते नलनीदलगता जलमतितरणं तद्वा जीविता मतिशयचपलं विधिव्याध्यभिमानग्रस्तं लोकं शोकः तं च समस्तं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते शत्रौ मित्रे पुत्रे बन्धुः मा कुर्यात्नं विग्रहसन्धौ सर्वस्नमिन्नपि पश्यात्मानं सर्वस्रोसृजा वेदाज्ञानं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते अर्थमनर्थं भावय नित्यं नास्ति ततः सुखलेशा सत्यं पुत्रादपि धना भाजां भीतिः सर्वत्रैष विहिता रीतिः भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननी जठरे शयनम् इह संसारे बहुदुस्तारे कृपया पारे पाहि मुरारे भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते कामं क्रोधं लोभं मोहं त्यक्त्वात्मानं पश्यति सोऽहम् आत्मज्ञानविहीना मूढा ते पश्यन्ते नरकनिगूढा भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते गेयं गीता नाम सहस्रं नेयं श्रीपति रूपमजस्रं नेयं सज्जना संगे चित्तं देयं दीन जनाय च वित्तं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते गुरुचरणाम्बुजा निर्भरभक्तः संसारादचिराद्दिवमुक्तः सेन्द्रियमान सनियमदेवं द्रक्ष्यसि निजहृदयस्थं देवं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते भज गोविन्दं भज गोविन्दं गोविन्दं
मूढमते भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते ॐ शान्ति शान्ति शान्तिः साईराम వండర్ఫుల్ వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యూ సార్. మనకి జ్ఞాన సంపాదనకి వయసుతో సంబంధం లేదు, భాషతో సంబంధం లేదు అని పురాణ ఇతిహాసాలు చెప్తుంటాం. మన పురాణ ఇతిహాసాలు చదివిన అంతే. ప్రహ్లాదుడండి, ధ్రువకుమారుడండి, మార్కండేయుడు అంటే చాలా తరచుగా మన ఈ ముగ్గురు పిల్లల్ని మనం తలుచుకుంటుంటాం. నోబడి హస్ సీన్ ప్రహ్లాద, నోబడి హస్ సీన్ ధ్రువ, we don't know about Markandeya also. But we can see all these here. She is multi-talented, sir. సార్ ఆ అమ్మాయి నాకు సార్ ఆ అమ్మాయి నా I am so lucky, sir. I am so lucky with her presence. She is feeling that Tataya is giving opportunities. Who am I to give? ఆమెకి జిజ్ఞాస ఉండేటప్పటికీ, ఆ లోపల తృష్టి ఉండేటప్పటికీ భగవంతుడు ఒక గురువుని పంపించిండు. హ్యాట్స్ ఆఫ్ టు దట్ గురు. మా అబ్బాయి అంటుంటాడు, ఒక పిల్లగా కూర్చోబెట్టి ఎవడు చెప్తాడండి ఈ రోజు? నేనైతే చెప్పను సార్ సత్సంగం. వీళ్ళంతా తోక ముడిస్తే ఒక్కడే ఉంటే నేనైతే చెప్పాను. ఖచ్చితంగా చెప్తున్నా. నాకు మంద కనపడాలి కళ్ళ ముందు. ఐ కాంట్ సే ఫర్ ఎ సింగిల్ పర్సన్. She is having a Vedic knowledge. Yesterday she chanted 11 times. She is having Gita subject. What else spirituality is there? She is learning. You want to learn. అది తెలుసుకునేదాకా మళ్ళా మామూలుగా కాదు. ఆ మేడం ఒక మాట చెప్తుంది, అమ్మాయికి 100% కాన్ఫిడెంట్ లేకపోతే మళ్ళాగా భజనలు పాడదు. దడదడ బాధేసి రైలు ఎక్కుదామా, బడికాడలో పడుతున్నాయి 5 సంవత్సరాలు బట్టి కొంతమంది. Unless she had her self confidence. నేను మాట్లాడుతున్నట్టు ఈ మాటలు నాకు ఆత్మవిశ్వాసం లేకపోతే నోటి మీద ఏమొస్తాయండి? I have Telugu confidence to speak something. యాక్చువల్లీ ఈ అమ్మాయి గురించి నేను చెప్తాను అనుకోలేదు. I want to give brief about yesterday's fantastic that Mahayajna. So I had a sudden thought 2 days back. She was almost tired for 5.5 hours yesterday. I asked her, can you chant this Bhagavad? I asked my missus whether she is having any knowledge of this. She told that she learned 16 stanzas. Now she chanted 16 stanzas. ఎవరు తెలుసు? మీకు దగ్గర భజగోవిందం వచ్చిన వాళ్ళది. నాకైతే రాదు. నాకు ఏది రాదు అసలు. నాకు రుద్రము రాదు, భగవద్గీత రాదు. అలా చూసి రాసిన కాపీ కొట్టిన 700 శ్లోకాలు. చాలా కష్టపడ్డా తెలుగు రాసేటప్పటికి. ఎందుకు మొదలు పెట్టాను అనిపించింది. అలా కూడా పలుక్కుని రాయటం భగవద్గీత శ్లోకాలు అంటే తెలిసిన దారాగీత కంటే కంఠస్థమండి. ఇప్పుడు సార్ని రుద్రం రాయమంటే సార్ రాస్తారు. తెలియని సబ్జెక్ట్ తెలియని రాస్తుంటే నేను అక్షరాలు కూడబడుకుని రాసిన భగవద్గీత. షీ ఈజ్ నాట్ ఏ తెలుగు స్టూడెంట్. షీ బిలాంగ్స్ టు బాంబే. షీ నోస్ ఓన్లీ హిందీ ఆర్ ఇంగ్లీష్. To explain everything in other than our Telugu language is difficult to me. Difficult to me. I have not at all spoken for 4.5 years when I came to Chennai. నాకు పనిష్మెంట్ అనిపించింది. ఏమన్నా మాట్లాడితే ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఇంగ్లీష్లో మన కామరాజ్ అనిల్ కుమార్ గారు దరదర మాట్లాడటానికి మహనీని ఏదో రూపంలో తలుచుకోవాలి. రోజుకి ఒకసారి గుర్తుపెట్టుకొని మనం. నాకు కాకతాళీగా వచ్చింది కామరాజ్ అనిల్ కుమార్. నేను ఎందుకంటే మా దగ్గర కాన్ఫరెన్స్ ఏదో ఒక టోటల్గా తమిళ్లో చెప్తే హరిణి ఒక ఉంది, మా ఇనోహర్
several member. He translated 100% in English immediately. అటువంటి తెలుగు రాకపోయినా తెలుగు అదర్ లాంగ్వేజ్ మా అమ్మాయి చెప్తుండేది పుట్టుపత్తులో, అన్న ఒక ఫారిన్ కుర్రాడు ఉన్నాను నాన్న, ఎప్పుడు స్వామి పిల్లవాడిని అంటే మనకు లెసన్ చెప్పడానికి, ఈ లెసన్ టు ఆల్ ఆఫ్ అస్. ఆ ఫారిన్ పిల్లవాడి చేత అన్ని స్తోత్రాలు చదివిస్తాడండి స్వామి. తెల్లగా ఉంటాడు. ఈ బిలాంగ్స్ టు స్విట్జర్లాండ్. వేరే వాళ్ళ పిల్లలు లేరా, బట్ స్వామి ఆ పిల్లగానే లేపుతాడు. ఎప్పుడు మీది పుట్టుపత్తులు చూసే ఉంటాడు. ఎప్పుడైనా స్వామి దృష్టి పడిందంటే అంతే అంతే, ఎవ్రీథింగ్ వాడే, ఎవ్రీథింగ్ వాడే. అటువంటిది తెలుగు భాష రాకపోయినా ఇంగ్లీష్ బుక్ పెట్టుకొని, హిందీ బుక్ పెట్టుకొని, వాళ్ళ పేరెంట్స్ గొప్పతనం అండి. ఆర్ మదర్ సాక్రిఫైస్ అవర్ లైఫ్, తన జీవితాన్ని ఎవడైనా 5,000 ఉద్యోగం ఇస్తే నేను పరిగెత్తా, కానీ ఇప్పుడు ఎందుకు హెసిటేట్ చేస్తున్నా. ₹1,00,000 పనిచేసిన 5,000 కక్కుర్తిపడి చేయాలా అని మనసు రాజీపరుచుకున్నాం. 5-6 వేలు ఇస్తా అంటే పరిగెత్తుతాం సంకలు కొట్టుకుంటూ ఉద్యోగాలు చేయడానికి. అటువంటి తిరుపతి సత్యవతి 15-20 సంవత్సరాల క్రితం ఒక మల్టీనేషనల్ కంపెనీ తృణం అంటే సారొప్పుకోడు, గడ్డిపోతలు కూడా రుద్రుడు ఉన్నాడు. వామ్మో భయంకరంగా మాట్లాడాలి. ధూళిలో కూడా రుద్రుడు ఉన్నాడు. అటువంటిది వీళ్ళ మదర్ షీఈ్ MBA from a beautiful university, reputed university. Her mother, you can earn lakhs of rupees, but leaving that amount aside, looking after her divine child. ఇప్పుడు అనురాధ చెప్పింది, నాకు ఇంగ్లీష్ అర్థం కాదు, నీ అనురాధ, నీ అంత నాలెడ్జ్ లేదు నాకు ఇంగ్లీష్. సో బ్లెస్డ్ చైల్డ్ సార్. ఆ పిల్ల మాకు ASBకి తలమానికం సార్, మకుటం. తలపాగాతో విలువ వస్తుందంటే ఆ అమ్మాయి మాకు మకుటం సార్, ASBకే మకుటం. ఈ అమ్మాయి, మోక్షిత, ఆరాధ్య ఎవరు తక్కువ కాదు సార్. వీళ్ళే సార్ ప్రహ్లాదుడు, ధ్రువుడు అండ్ మార్కండేయుడు. ది లివ్ లాంగ్ లైక్ దిస్, దే హావ్ టు లివ్ లాంగ్ లైక్ దిస్, గివింగ్ ఏ రోల్ మోడల్ టు. ఒక్క వారం బాల వికాస్ వస్తాను కింద మీద పడుతున్నారు. మా దగ్గర పాపం గ్రూప్ 3కి ఒక అమ్మాయికి చెప్తుంది మా మేడం లాగానే, ఎవ్వడు రారండి, 100 మంది ఉన్నారు గ్రూప్ లో, ఒక్కడు మంచి మాట చెబితే పాపం విషం అని చెప్పి పిల్లలు. బట్ ఈ అమ్మాయి కావచ్చు, ఆరాధ్య కావచ్చు, షీ స్టడీయింగ్ ఇన్ డివైన్ స్కూల్. దట్స్ వై స్వామి హాజ్ అవార్డెడ్ PhD. ఒక ఆయన అన్నాడు, సార్ అమ్మాయికి PhD మంచి ఇంటర్నేషనల్ గ్రూప్ PhD అంటే ఎవడన్నా అడిగితే నన్ను అడుగుతాడు, బొక్కలు పెడితే నన్ను పెడతాడు. నేను పోతా మీ గురించి అవసరమైతే. మీకేంది సార్, PhD అవార్డెడ్ బై భగవాన్. PhD అంటే ప్యూర్ హార్ట్ డివోషన్. PhD was awarded by Bhagavan to Vishnupriya means by seeing her pure heart devotion, Bhagavan has given. అప్పుడు కానీ సంశయం పోయింది. సరే ఈ పిల్లకి PhD అని పెడితే ఏ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు మన అడుగుతారు. సార్ భగవాన్ ఇచ్చారు సార్, మనం ఎవరండి ఇవ్వడానికి. వండర్ఫుల్ విష్ణుప్రియ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, Thank you, గాడ్ Tata బ్లెస్ యూ. Gatu Sai Ram. To understand you only I speak some English words. If not, I can speak happily in Telugu. What I am telling you must know it. That's why I am telling in English. For your purpose only. Okay. రామండి. స్వామివారి దివ్య సంకల్పం చేత నేను ఒక అద్భుతమైన యజ్ఞం అండి, 5.5 hours. నా మామూలేం కాదు. మేము ఈ మధ్య సత్యనారాయణ చూస్తే 6 మొదలు పెట్టాడు, మేము వెళ్ళేకి 1 hour లేట్ అయింది. 7 అక్కడ ఏం జరిగిందా అని ఉందా, ఏమైనా జరిగిందా అని ఆనవాళ్ళు కూడా లేవు. అది నవ్వే డేస్ పూజా విధానం. అటువంటిది నిన్న 9:20 మొదలు పెడితే 2:30 అది బలవంతంగా వెళ్ళారు. ద టోటల్ రికార్డింగ్ టైం వాజ్ 5 hours 1 minute. అద్భుతమైన ప్రక్రియ అండి. కొంతమంది శివాలయంలో చేసుకున్నారు. దగ్గర 70-80 ఫ్యామిలీస్లో నిన్న ఏకాదశి రుద్రాభిషేకం
some devotees performed in Shivalaya itself. Great, Amma, Swapna. సార్ ఎలా అంటే సార్ వాళ్ళ ఇళ్లలో ప్రత్యక్షంగా చేసుకున్నట్టుకు పంచామృతాలు, ఆ పళ్ళు అవి చూస్తుంటే ఆ ప్రసాదాలు నాకనిపించి నేనేం చేయలేదు. సరే, మీరైతే ఒక మాట అన్నారు, ఇవన్నీ షుడ్ నాట్, వీటి గురించి ఆలోచించే పదార్థాలు చేసుకోవాలి, భలే వాళ్ళు చేసుకోవాలని చెప్పట్లా. మానసిక ఫీలింగ్ అనేది ఎంత సార్, నా ఫోటోలు పెడితే నేను ఆశ్చర్యపోయాను సార్, ఎంత చక్కగా వాళ్ళ ఇళ్లలో అద్భుతమైన పంచామృతాలతో పెద్ద పెద్ద వాళ్ళతో ఒక పండగలాగా, ఒక వ్రతం లాగా చేసుకున్నారు. అన్ని ఫోటోలు మీ గ్రూప్ లో పెట్టి నేను దాచుకోలేదమ్మా. ఎవ్వరు నాకు పంపించారు అందరి ఫోటోలు. ఒక ఆయన అయితే చక్కగా చుట్టూతో ఎలా కూర్చున్నారు నాగమణి గారు చూడండి. రాచకొండ అంటే అందరు చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్ ఈ స్వప్న ఇదన్ తెలంగాణ. ఎస్ స్వప్న, యూఆర్ లక్కీ సార్. షీ పెర్ఫార్మ్ ఇన్ ది శివాలయం సార్. ఇప్పుడు గుళ్ళో చేసింది అమ్మాయి. అటువంటి అద్భుతమైన కార్యక్రమానికి సంకల్ప బలం అంటారు స్వామి, చూసారా? మా వాళ్ళు అంటుంటారే, మనం ఏదైనా మొదలు పెడితే సంకల్పం అలా ఉండాలమ్మా. మన కార్యక్రమ సక్సెస్ కారణం ఏంటంటే అవర్ సంకల్ప, నాట్ మై సంకల్ప, అవర్ సంకల్ప ఐఎమ్ సేయింగ్. అటువంటి సంకల్ప బలం అనేది చాలా ముఖ్యం అనమాట. ఇది ఏ మాత్రం స్పిరిచువల్ నాలెడ్జ్ లేనివాడు కూడా అంటాడు, పల్లెటూరు వాడు కూడా అంటాడు సంకల్ప బలం అనకపోవచ్చు కానీ దీన్ని వేరే రకంగా మార్చి అంటాడు. అటువంటి అద్భుతమైన సంకల్పం ఇచ్చే మనకి స్వామివారు కనుక ఆయన ఇచ్చిన పవిత్రమైన సంకల్పాలతో ఇటువంటి యజ్ఞాలు ఇంకా చాలా ఎన్నో మనం చేసుకోబోతున్నాం. జై సాయిరాం సార్. దేశాస్త్రి గారు ఇప్పుడు సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. జై సాయిరాం. సాయిరాం. ఒక 2 నిమిషాలు మాట్లాడు చెప్తున్నా, మధ్యలో మాట్లాడద్దు. చెప్పు. ఓకే సార్, ఇప్పుడు మాట్లాడు. సాయిరాం. నిన్న ఏకాదశ రుద్రాభిషేకంలో శివాలయంలో చేశాం కదా, అందులో చాలా మాకు మిరాకిల్స్ కనిపించాయి సాయిరాం. శివపార్వతులు దర్శనం ఇచ్చారు మాకు శివాలయంలో, శివలింగంలో. ఎట్లా అంటే అది వైబ్రేషన్స్, కళ్ళకు నీళ్ళు వచ్చినాయి అందరికి. అంటే కొంతమంది భక్తులు చాలా కష్టాలలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి చేయించాం సాయిరాం. సైలెంట్ గా ఉంచాము. నా టైం వచ్చినప్పుడు నేను చదివాను, కానీ అసలు ఇంత అనుభూతి ఎప్పుడు నేను పొందలేను. చాలాసార్లు శివాలయంకి వెళ్తాము, మా ఇష్టపూర్వకంగా అందరం కలిసి భక్తులం కట్టుకున్నాం స్వయంభూ శివాలయం అది. కానీ శివపార్వతులు దర్శనం ఇచ్చారు సాయిరాం నిన్న. అది స్వామికి జన్మ ధన్యమైంది సాయిరాం మాకు నిన్న. నువ్వు పుట్టగొత్తులో చదివాను సాయిరాం. అక్కడ కూడా నాకు స్వామి పుట్టగొత్తుల అనుభూతి కలగలేదా? కలిగింది సాయిరాం. ముందు వరుసలో కూర్చొని పెట్టారు. అసలు ముందు వరుసలో కూర్చుండే అర్హత నాకు లేదు, కానీ 1 minute లో 4th లైన్ లో ఉండే నన్ను ముందు లైన్ లో కూర్చుండే పెడితే నేను చాలా భయపడిపోయాను. నాకు కొత్త, నాకు ఎక్కువ తెలీదు ఇంతగా. స్వామి మీరే చూసుకోండి అన్నాను, కళ్ళు మూసుకున్నాను, చదివేశాను. ఇక నేను ఒక్కదాన్నే ఉన్నా అని ఫీలింగ్ వచ్చింది. ప్రశాంతి లేని మొత్తానికి నేను ఒక్కదాన్నే ఉన్నా, స్వామి ఉన్నాడు, నేను ఉన్నా అన్న ఫీలింగ్ వచ్చింది సాయిరాం అక్కడ నాకు. సార్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్. షీ బిలాంగ్స్ టు నియర్ బై సిరిసిల్ల, కరీంనగర్ జిల్లా సిరిసిల్ల దగ్గర అమ్మాయి సార్. ఈ మధ్యనే ఒక 6 నెలలు బట్టి బిట్పల్లి దగ్గర. సరే, ఓకే, ఇంకా మాట్లాడతాను సార్. ఈ అమ్మాయిని ఎందుకు పెట్టుకున్నాం అంటే దిస్ ఈజ్ క్వాలిఫికేషన్ అనమాట. నేను పుట్టపర్తిలో చదివాను అంది శాస్త్రి గారు. సో పుట్టపర్తిలో చదివాను అనేవి అడిషనల్ క్వాలిఫికేషన్ కానీ స్వామి ఇంక్లూడెడ్ ఇన్వెస్టర్డే చాంటింగ్ సార్. నవ్వు మీరు ప్రారంభించండి శాస్త్రి గారు. సాయిరాం. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. విష్ణుప్రియ పాడిన భజగోవిందం ఎంటైర్ పంచమానువాకం యొక్క సారాంశం అని ఒక అనొచ్చు మనం. విష్ణుప్రియకి అర్థం అవుతుందో లేదు. విష్ణుప్రియ, probably you understood entire 5th Anuvaka's essence you have recited as Bhaja Govindam. Yogarateva
భోగరతేవ. సో దేంతో ఒక దాంతో కలయటం అనేది మానవుడి యొక్క లక్ష్యం కాబట్టి, మానవుడి యొక్క లక్షణం కాబట్టి, లక్ష్యం పెట్టుకున్న మానవుడు యోగ మార్గంలో భగవంతుడితో కలుస్తాడు. లక్ష్యరహితుడైనటువంటి మానవుడు భోగ మార్గంలో ప్రపంచంతో కలుస్తాడు. కాబట్టి ప్రపంచంలో పుట్టిన మనం ఏ మాదిరిగా జీవితాన్ని యోగ మార్గంలో భగవంతుడితో కలపాలి అన్న రకరకాల వివరాల్ని ఈ 5వ అనువాకం అనేక రకాలుగా సృష్టి ఆరంభం నుంచి మొదలుపెట్టి యోగ సాధన ద్వారా భగవంతుల్లో కలిసిపోయే వివరాల్ని 15 మంత్రాల్లో చెప్పటం మనం చూడొచ్చు. సో ఒక రకంగా ఆలోచించేటట్టయితే ఆ పాడిన భజగోవిందం ఈజ్ అన్ ఎక్స్ప్లెనేషన్ టు ద 5th అనువాక అనొచ్చు. ఇవాళ అదే మనం చెప్పుకోబోతున్నాం. అదే మాదిరి ఆ 2వ అమ్మాయి చెప్పిన శివాలయంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం శివలింగంలో కావటం అంటే, శివలింగం ఉంటేనే పార్వతీ పరమేశ్వరుల యొక్క తత్వం. దాన్నే స్వామి అనేక రకాలుగా ఆవిష్కరిస్తూ వచ్చారు. ఈ అనుభూతి కలిగేదానికే దాదాపు 80 సంవత్సరాలు స్వామి ఈ విశ్వం మొత్తాన్ని అనేక రకాలుగా స్వయంగా తను కృషి చేసి మనందరినీ మెల్లిమెల్లిగా మనం ఉన్న స్థాయి నుంచి అది కొంచెం అర్థం చేసుకునే స్థాయికి పట్టుకొచ్చి తర్వాత రుద్రాన్ని అందరి చేత పారాయణ చేయించటం ఇవాళ విశ్వం మొత్తాన్ని బాగు చేసే ఒక మహత్తరమైనటువంటి ఆయుధం అది. ఆ రుద్రాన్ని ఆయుధంగా ఉపయోగించి విశ్వం మొత్తాన్ని ప్రక్షాళన చేయబోతున్నారు స్వామి. దానికి మనంతా కూడా మానసికంగా, శారీరకంగా, సామాజికంగా సన్నద్ధమై ఉండాలి. ఆ ప్రిపరేషనే ఎస్టర్డే జరిగినటువంటి 5 గంటల పాటు జరిగినటువంటి మహాయజ్ఞం. సో అది నామయజ్ఞం, మహత్తరమైనటువంటి నామయజ్ఞం. అందువల్లనే మొదటి నుంచి చివరి దాకా మధ్యలో ఆ పూజ మధ్యలో మొదలుపెట్టి ఇందులో పార్టిసిపేట్ చేశాను కాబట్టి మళ్ళీ నా పూజ అభిషేకం కంప్లీట్ అయ్యేదాకా వేరే మళ్ళీ ఆ కార్యక్రమం చేసుకున్న అయిపోతూనే మళ్ళీ ఇందులోకి వచ్చి జాయిన్ అయినా. సో ఇట్ వెంట్ ఆన్ వెరీ వెల్ బై స్వామిస్ గ్రేస్. ఎందుకంటే స్వామి 2009లో ఏ ఉద్దేశంతో ప్రారంభించారో ఇప్పుడిప్పుడే అది మెల్లిమెల్లిగా పువ్వు వికసిస్తున్నట్టుగా అది గ్రాడ్యువల్గా అది విచ్చుకుంటున్నటువంటి తత్వాన్ని ప్రపంచం మొత్తం మనం చూడొచ్చు. సో ఆ అవకాశాన్ని మనకి స్వామి ఇచ్చిన దానికి మనందరం స్వామికి కృతజ్ఞతలుగా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఇది మనం చేసుకుంటున్నది. అందుకనే ఒకళ్ళు పారాయణ చేస్తున్నా మిగతా వాళ్ళంతా మనసులో చెప్పుకోవడంలో ఈ 80 కుటుంబాల్లో ఎంతమంది సభ్యులు ఉన్నారో అందరూ సామూహికంగా రుద్ర పారాయణ చేసినట్టే. అందువలనే సంకల్పంలో కూడా సామూహిక రుద్రార్చన, సామూహిక రుద్ర పారాయణ అని చెప్పడంలో అంతరార్థం అది. విశ్వం అంతా సమిష్టిగా ఒకటిగా చేసేదానికి వచ్చిన భగవంతుడు ఈ రుద్రాన్ని ఆయుధంగా తీసుకుని తన యొక్క నామాలనే ఆయుధంగా తీసుకుని మనందరినీ కూడా ఆ మాదిరిగా కలుపుతున్నారు అన్న భావన మనం తీసుకోవచ్చు. సో దీన్ని ఈ 15 మంత్రాల యొక్క సారాన్ని, ఈ 5వ అనువాకంలో చెప్పిన 15 మంత్రాల యొక్క సారాన్ని ఒక్కొక్క మంత్రం మనకి ఏం ఇండికేట్ చేస్తుంది, ఆ సమిష్టి తత్వాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, అది కొంచెం ఇవాళ చెప్పుకున్నాం. ఇందులో మొత్తం 5వ అనువాకం ఉంటేనే పంచ ప్రపంచ పంచీకృత విధానంలో ఈ సృష్టి అంతా జరిగింది. నిన్న రుద్రంలో మొట్టమొదటిసారి ప్రారంభం చెప్పేటప్పుడే ఈ అనంతమైనటువంటి విశ్వాన్ని భగవంతుడు ఏర్పాటు చేసేదానికి పంచీకృతమైనటువంటి విధానంలో పంచబ్రహ్మల్ని, తర్వాత పంచభూతాల్ని, ఈ 10ని సృష్టించి దాన్ని తనతో కలిపి ఏకాదశి తత్వం, అంటే అన్నిట్లో ఉన్నది ఒకే ఒక తత్వం అన్నపరమైనటువంటి అన్వయంగా మనం చెప్పుకోవటానికి ఆధారం ఈ పంచీకృత విధానమే. పంచకర్మలు అంటే సృష్టి, స్థితి, లయ, తిరోధాన, పునఃసృష్టి. సృష్టి చేసేవాడు బ్రహ్మ, అదొక కార్యక్రమం. పుట్టిన వాడిని పెంచేది విష్ణుమూర్తి, అది 2వ కార్యక్రమం. తర్వాత నెక్స్ట్ లెవెల్కి పంపించేదానికి ప్రస్తుత స్థితిని లయం చేసేది అది 3వ స్థాయి. మొత్తాన్ని విత్డ్రా చేసేది 4వది. మళ్ళీ పునఃసృష్టి చేసేది 5 అనేది
ఈ పంచకార్యాలే ఈ సృష్టిలో ఉండేవి. అందువల్ల ఈ పంచకార్యపరమైనటువంటి తత్వాన్ని పరబ్రహ్మైనటువంటి పరమేశ్వరుడు ఏ మాదిరిగా శివశక్తి రూపంలో చేస్తాడు అన్నటువంటి వివరాన్ని ఈ పంచమనువాకంలో మనం చూడటం, ఇండికేట్ చేయటం చూడొచ్చు. ఈ మంత్రాల్లో మనకు కనిగించే దర్శనాలన్నీ ఎట్లా ఉంటాయంటే పరోక్షంగా ఉంటాయి. పరోక్ష ప్రియో భగవాన్, ప్రత్యక్ష ప్రియో మానవ. ప్రత్యక్షంగా వాడికి జరిగిన లాభాన్ని, సంతోషాన్ని, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ని, లేకపోతే ఇతర వివరాల్ని ప్రత్యక్షమైనటువంటి అనుభవంతో సంతోషించేవాడు మామూలు మానవుడైతే, ఆ పరోక్ష భావనతో, అంటే మామూలుగా పైకి మానవుడిగా కనపడుతున్నాడు, లేదు పైకి మామూలుగా పైకి జంతువుగా కనపడుతున్నది, లేదు మన సోదరుడు లక్షణాన్ని చెప్పినట్టుగా ధూళికణంగా కనపడుతుంది. ఆ మామూలుగా కనపడుతున్న ధూళికణంలోనూ, ఆ జంతువులోనూ, ఆ మనిషిలోనూ ఆ పరోక్షంగా ఆవేశించిన భగవతత్వాన్ని చూడగలిగేవాడు, ఆ చూడగలగటాన్ని భగవంతుడు చాలా ఇష్టపడతాడు. అందువల్ల పరోక్ష తత్వంలోనే ఈ మంత్రాల్లో ఉన్నటువంటి వివరాలన్నీ ఉంటాయి. కాబట్టి ఆ పరోక్షంగా ఆ మంత్రాలు మనకి ఇండికేట్ చేస్తున్నాయో, మన సాధనాపరంగా ఈ మంత్రాలను ఎట్లా అన్వయించుకుని ఎందుకోసమైతే మనకి జన్మ వచ్చిందో ఆ జన్మని సార్థకం చేసుకునే దానికి ఈ మంత్రాల్లో పరోక్షంగా చెప్పబడ్డ భావనని ఎట్లా సాధనంగా చేసుకోవాలో మనం ఇందులో చూద్దాం. సో పంచ ప్రపంచ పంచీకృత విధానం, పంచమి పంచభూతేసి పంచ సంఖ్యోపచారిణి, పంచ బ్రహ్మాసనాసీని, పంచప్రేతాసనసి, పంచబ్రహ్మ స్వరూపిణి, అంటే పంచ అనేక రకాలుగా అమ్మవారి తత్వాన్ని, ఈ పంచముఖ తత్వమైనటువంటి పరమేశ్వరుని, పంచముఖ తత్వమైనటువంటి గణేశ్వరుని అంటే గణపతిని, పంచముఖ తత్వమైనటువంటి కార్యోన్ముఖమైనటువంటి హనుమంతుడిని, ఇవన్నీ కూడా విశ్వంలో పంచానన అంటే విస్తృతంగా విశాలంగా ముఖం ఉన్నటువంటి సింహాన్ని ఈ పంచీకృత తత్వంగా, ఈ పంచతత్వాల యొక్క ప్రాధాన్యత పరంగా మనం ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాం. సో ఈ 1-2 మంత్రాల్లో మనకి చెప్పబడ్డది 5వ అనువాకం. ఈ అనువాకాల ఈ 15 మంత్రాల యొక్క 15 మంత్రాలని సమిష్టిగా ఒకే ఒక దర్శనంగా ద్రష్ట పొందటం మనం చూస్తాం. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే ఈ మంత్రాలకి అధిష్టాన దేవత పరమేశ్వరుడు, ఈ మంత్రాల్ని దర్శించింది కూడా మహాశంభు స్వరూపమైనటువంటి పరమేశ్వరుడు. అంటే భగవాన్ సత్యసాయి బాబా అవతారిగా మన మధ్యలోకి వచ్చి తను దర్శించిన ఒక పర్టికులర్ రూపాన్ని మంత్ర రూపంలో మనకి చెప్పినట్టు. ఆయన నోటం పెడితే ఏది వచ్చినా అది మంత్రమే అనటంలో అంతరార్థం అది. అవతారమూర్తిగా సృష్టిలోకి, తను సృష్టించిన సృష్టిలోకి తనే ఒక మానవుడిగా లేదా తనే ఒక రూపం తీసుకుని మన మధ్యలోకి వచ్చినప్పుడు ఆ సందర్భానుసారంగా భగవంతుడి యొక్క నోటి వెంట వ్యక్తమైనటువంటి ఈ 15 మంత్రాలని, అందుకని మహాశంభువే దీనికి ద్రష్ట, మహాశంభువే దర్శనానికి ఈ మంత్రాల యొక్క దర్శనామూర్తి. అంటే మంత్రాల ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క రూపం ఉంటుంది అని అనుకున్నాం. అట్లా ఈ 15 మంత్రాల యొక్క సమిష్టి మంత్ర దర్శన రూపం మళ్ళీ పరమేశ్వరుడే. అంటే ఒక అవతారమూర్తి ఆత్మ దర్శనం చేసుకున్నటువంటి స్థితిగా ఈ మంత్రాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అనే దీని అర్థం. దీన్నే ఈ మంత్రమూర్తిని కూడా అర్ధనారీశ్వర శివంగా మనం అర్థం చేసుకున్నాం. దాన్ని మనం చెప్పేదే వామహస్తే శరాసనం, దక్షిణేన ధరం శరం, నరనారీ స్వరూపంచ నిత్యానంద ప్రదం శివం. కేవలం శివుడు వచ్చినా, కేవలం శక్తి వచ్చినా సంపూర్ణమైనటువంటి లక్షణాలని మనం అనుభవించలేం. ఆ శివశక్తి తత్వంలోనే శివుల్లో శక్తి ఉంటుంది, శక్తిలో శివుడు ఉంటుంది. వాళ్ళని ఎప్పుడు మనం వేరుపరచలేం. శక్తి వచ్చిందంటే శక్తితో పాటు శివుడు ఉన్నట్టే, శివుడు వచ్చాడంటే శివుడితో పాటు శక్తి ఉన్నట్టే. కానీ ప్రాధాన్యమైనటువంటి ఒక భావాన్ని, సపోజ్ షిరిడి సాయి, షిరిడి అవతారం సాక్షాత్ శివావతారం. ఆ శివావతారంలో జరిగింది, రాబోయే అవతారం శక్తి అవతారం, అందులో జరగబోయేది, ఈ రెండిటి యొక్క సమిష్టి తత్వాన్ని మహావిస్తృతంగా ఈ శివశక్తి తత్వంలో మనం చూడొచ్చు. దాన్నే మనం ఈ అవతారంలో ఈ 86-87 సంవత్సరాల దీనిలో అనేక రకాలుగా మనం చూసాం. అఖండమైనటువంటి చైతన్య స్ఫూర్తి కలగటానికి ఆధారభూతమైనటువంటి తత్వం శివశక్తి తత్వం.
ఈ 15 మంత్రాల యొక్క రూపం ఆ శివశక్తి తత్వం అయినటువంటి నర నారీ రూపం, శివశక్తి యొక్క తత్వం. సో అది ధ్యేయంగా మనం సాధన చేస్తున్నాం. అందువల్ల ఈ 1-2 మంత్రాలని అంటే నమో భవాయ చ రుద్రాయ చ నమశ్చర్వాయ చ పుష్పతయ చ, వీటిని జల, అగ్ని, భూ, యజమాన పరమైనటువంటి శక్తులు అనుకున్నాం. అంటే శివుడి యొక్క 4 రూపాల్లోనూ అష్టమూర్తి స్వరూపమైనటువంటి శివుడిలో భవ, రుద్ర, శర్వ, పశుపతి. భవుడు అంటేనే ఉన్నా జలానికి అధిపతి, రుద్రుడు అంటేనే ఉన్నా అగ్నికి అధిపతి, శర్వ అంటేనే ఉన్న భూమికి అధిపతి, పశుపతి అంటేనే ఉన్న యజమాన స్వరూపుడైన ఆత్మ. వీటిల్లో ఉన్న ప్రత్యేకత మనం ఏం చూస్తామంటే ఎగ్జాక్ట్గా ఒకదానికోటి ఆపోజిట్ ద్వంద్వాలు. నిప్పు నీళ్లు అంటాం, వాళ్ళిద్దరూ నిప్పు నీళ్లు లాగా ఉన్నారంటే ఎప్పుడు కలిసిపోరు అని. ఈ భవ రుద్ర తత్వాలు ఎగ్జాక్ట్గా నిప్పు నీళ్లు. ఇట్లా ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా ఉన్నటువంటి 2 తత్వాల్లో రెండిటికి ఆధారభూతమైన శక్తిని నేను అని చెప్పే వివరాన్ని ఈ 4 మంత్రాల్లోనూ మనం చూడొచ్చు. అట్లాగే భూమి, పంచభూతాల్లో కూడా గ్రాసెస్ట్ ఎలిమెంట్ భూమి. పంచబ్రహ్మలకి అతీతమైనటువంటి సూక్ష్మాది సూక్ష్మమైనటువంటి తత్వం పరబ్రహ్మతత్వం. అంటే అత్యంత ఘనస్వరూపము గ్రాస్ అయినటువంటి తత్వం అయినటువంటి భూమి, దానికి ఆపోజిట్ గా సూక్ష్మాది సూక్ష్మం అంటే పరమాణు కణంలో, పరమాణువులో ఉన్న సూక్ష్మ కణానికి కూడా ఆధారభూతమైన శక్తి ఆ యజమాన్య తత్వం. ఆ రెండిటి యొక్క ద్వంద్వాన్ని అంటే ఈ 4 తత్వాల ద్వారా ఈ అనంతమైన సృష్టి పంచబ్రహ్మల దగ్గర నుంచి పంచభూతాత్మక నుండి సర్వ సృష్టిని కూడా ఈ 4 రూపాల ద్వారా భగవంతుడు చేశాడు అన్న వివరాన్ని ఆ 1-2 మంత్రాల్లో మనం చూస్తాం. సో 1-2 మంత్రాలు ఈ మాదిరిగా చేసిన తర్వాత రుద్రం యొక్క ధ్యేయం మనం ఏమనుకున్నాము? పశువు పశుపతి కావటమే రుద్రం యొక్క ధ్యేయం. పశువు పశుపతి కావాలన్నప్పుడు విశ్వం అంతా రుద్రమయం, ఏకో రుద్ర స్థితిని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి. దానికి ఏం చేయాలి? ఏ మాదిరి జీవన విధానం ఉండాలి? ఇప్పుడు ఇందులో చెప్పినట్టుగా ఆ పాప ఇప్పటిదాకా పాడినటువంటి ఆ భజ గోవింద శ్లోకాలు చూడండి. యోగరతేవ భోగరతేవ, 2 నీ కళ్ళ ముందే ఉన్నాయి. నువ్వు దేన్ని లక్ష్యంగా చేసుకుని నీ జీవితాన్ని గడుపుతావో నిర్ణయించుకో. జీవితం యొక్క లక్ష్యం కనుక పశుపతి, అమృతత్వం, ఏకో రుద్ర అనేటట్టయితే నీ జీవన విధానం ఎట్లా ఉండాలి అనేది ఆ 3-4 మంత్రాల్లో మనం నీలగ్రీవాయచ శితికంఠాయచ కపర్దినేచ యుక్తకేశ. సో నీలగ్రీవాయచ శితికంఠాయచ కపర్దినేచ యుక్తకేశ అనే 4 నామాల్లో అంటే ఆ 2 మంత్రాల్లో పశుపతి అయ్యేదానికి కావలసినటువంటి తత్వాలన్నీ ఇండికేట్ చేయడం అందులో మనం చూడొచ్చు. నీలగ్రీవ తత్వం అంటే ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. ఆ కంఠం నీలంగా ఎట్లా మారింది? నీలంగా మారడానికి కారణం అడిగిన అడగకపోయినా అవసరం ఉన్నప్పుడు మనం సహాయం చేయాలి, సేవ చేయాలన్న సహజమైనటువంటి ఆతురతతో భగవంతుడు ఏ మాదిరిగా ప్రయత్నం చేశాడో ఆ మాదిరిగా మన జీవితాన్ని గడుపుతున్నామా? దీన్నే ఆయన మహర్షి పరమధుల్లో ఒకడైనటువంటి మహానుభావుడు చెప్పిన మాట, భువన భయభంగ వ్యసనినః అంటాడు. అంటే భువనాల్లో ఎవరికి ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది కలిగినా సరే దాన్ని ఎట్లా తీర్చాలా అని వ్యసనపడే ఓ మహానుభావ నీకు నమస్కారం అంటాడు. ఆ తత్వం సహజంగా మనలో ఉండేటట్టయితే నువ్వు పశువుగా ఉన్నటువంటి నువ్వు పశుపతిగా మారుతావు. అది నీలకంఠ తత్వం. శితికంఠ స్ఫటిక సన్నిభం, అంటే ఏం వేసినా దాని నుంచి జారిపోతుంది తప్ప ఏది పట్టుకోదు. అట్లా తామరాకు మీద నీటి బొట్టులాగా స్ఫటికంలాగా సంపూర్ణమైనటువంటి ట్రాన్స్పరెన్సీతో ఏ మాదిరి మచ్చలేని విధానంగా జీవితాన్ని గడుపుతున్నావా ఉంటే నువ్వు పశుపతి అయిపోతావు. నెక్స్ట్కి వచ్చేప్పటికి కపర్దినే. ఈ కపర్దే తత్వానికి ఎన్నోసార్లు చెప్పుకున్నాం. యవ్వనంలో ఉన్నటువంటి సృష్టికి కారణభూతమైనటువంటి నల్లటి కేశాలతో జటాజూటాలతో గంగ దాని మీదకి దూకినప్పుడు గంగ ఎక్కడికి పోవాలో తెలియని స్థితి ఆ కపర్దే తత్వం అనుకున్నాం. అంటే ఏమన్నమాట? ఇందాక అనుకున్నటువంటి విశ్వానికి అవసరమైనప్పుడు
దానికి ఎంతవరకైనా సరే భరించి సేవ చేసే తత్వం ఈ కపర్దే తత్వంలో మనం చూస్తాం. ఇమ్మీడియట్ గా వ్యుక్త కేశ అంటే బోడిగుండు, అంటే తలలు బోడులైన తలపులు బోడులే. ఈ తలలు బోడికి సంకేతం ఏమిటంటే తల మీద ఉన్న వెంట్రుకలు ఆలోచనలకు సంకేతం, విచ్చలవిడిగా ఉన్నటువంటి వెంట్రుకలు యముడికి సంకేతం. ఇందాక ఆ భజగోవిందంలో చెప్పినట్టుగా శ్రీ సంప్రాప్తే సన్నిహితే కాలో, అదే మాదిరిగా ఆ అష్టాంగ యోగాల్లో ఉన్న వివరాలన్నీ అందులో చెప్పబడ్డాయి. కొంచెం నిదానంగా మీరు ఆ పదాలను కనుక అర్థం చేసుకుని చూస్తే, సో యమ ఆసన నియమ ఈ ప్రత్యాహార ఆ మాదిరి జీవితాన్ని గడిపి యముణ్ణి దాటి పరమేశ్వరుని పొందుతావా, లేదు మళ్ళీ పుట్టడం మళ్ళీ చావటం అనే జన్మ పరంపరలో మళ్ళీ పుడుతూ మళ్ళీ యమసదనానికి పోతూ తిరిగి వస్తూ మాదిరి జీవితాన్ని గడుపుతావా, నీ ఇష్టం సుమా అన్న సంకేతాన్ని వెంట్రుకల్లో చూసేటట్టయితే వీటన్నిటికీ కారణం ఆలోచనలు కాబట్టి ఆలోచనారహితమైనటువంటి స్థితిని పొందటమే యుక్త కేశ అనే దానికి సంకేతం. అంటే మనోస్థిరత్వము. మనస్సు పనిచేస్తున్నంత కాలం విశ్వహితమైనటువంటి భావాలతోనూ విశ్వహితమైనటువంటి కర్మలతోనూ ఉండండి. స్థిరంగా ఉన్నారు, ఆ మనస్సుని విత్డ్రా చేసేసి తాబేలు కనుక తన కాళ్ళని తలకాయని ఏ మాదిరిగా విత్డ్రా చేసి లోపలికి తీసుకుంటుందో ఆ మాదిరిగా నిశ్చలంగా స్థాణువులాగా పరమాత్మ మీద ధ్యాస పెట్టి ఉండండి. సో ఈ మాదిరి జీవన విధానంలో పశుపతి అవుతాడు అన్న వివరాల్ని 3-4 మంత్రాల్లో ఆ నామాల్లో నీలగ్రీవ చితికంఠ కపర్ది యుక్తకేశ అన్న భగవన్ నామాల్లో మనకి చెప్పటంగా మనం చూడొచ్చు. సో 5వ మంత్రానికి వచ్చేటప్పటికి సహస్రాక్ష శతధన్వ, అంటే ఏ పని ఎక్కడ మనం చేసినా భగవంతుడికి తెలియకుండా చేయలేము అనే ఎరుకతో, అంటే సర్వత్రా భగవంతుడు వ్యాపించి ఉన్నాడన్న ఎరుకతో జీవిస్తున్నామా, ఇదెవడు చూడలేదులే ఏం చూస్తాడులే భగవంతుడు ఎక్కడెక్కడో ఉన్నాడు అన్న భావంతో జీవిస్తున్నామా, ఈ సహస్రాక్షతో పాటు అఖండమైనటువంటి విశ్వం మీద తన సృష్టి అయినటువంటి విశ్వంలో జరుగుతున్న ప్రతి చిన్న కదలికకి భగవంతుడికి అవగాహన ఉన్నది అనే ఎరుకతో మనం జీవించినప్పుడు సహజంగానే అవాంఛితమైన పనులు మనం చేయలేని స్థితి వస్తుంది. ఆ మంత్రం వివరం చెప్పుకున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ కూడా అనుకున్నాం. పుట్టపర్తిలో స్వామి కొత్తగా చేరిన స్టూడెంట్ ఆ సిగరెట్ అలవాటు పోగొట్టుకోలేక స్వామి దర్శనానికి వస్తూ చాటుకు పోయి గడ్డివాము సందులో ఒక సిగరెట్ తాగితే స్వామి వాడికి ఆ రోజే పిలిచి వాడికి మాట్లాడుతూ ఏం చేసావంటే వస్తున్నాను, ఫైనల్ గా ఆ సిగరెట్ తీసిన ఫోటో చూపించడం. అంటే భగవంతుడికి ఎరుక లేకుండా ఏది చేయలేము, ఆయన సహస్రాక్షుడు సర్వదర్శి అనే ఎరుకతో జీవించటం అనేది భక్తుడికి ఒక లక్షణం. కాకపోతే ఏమవుతుంది, వెంటనే దానికి ఇమ్మీడియట్ గా శతధన్వ, అంటే చేసిన ప్రతి కర్మకి వెంటనే ఫలితం అనేది తప్పదు. కాబట్టి మంచికి మంచి ఫలితాన్ని, చెడ్డకి చెడ్డ ఫలితాన్ని అప్పటికప్పుడే నిష్పక్షపాతంగా బ్రహ్మకైనా అవసరమైతే శిక్ష వేయటం, ఎటువంటి వాడికైనా సరే అవసరమైతే జంతువుకైనా సరే అవసరమైతే మోక్షం ఇవ్వటం. శ్రీకాళహస్తీశ్వర జంతువుకైనా మోక్షం ఇచ్చాడు, బ్రహ్మనైనా శిక్షించాడు. ఆ శిక్షించేటప్పుడు క్రోధం లేదు, ఈ మోక్షం ఇచ్చేటప్పుడు ఓహో వీడికేదో నావాడు అన్న భావన లేదు. చేసిన కర్మకి చేసినంతగా వెంటనే ఇచ్చే తత్వం ఆలాద్య తత్వం ఉంటాం. 8వ అనువాకంలో మంత్రం మనకు వస్తుంది. ఆలాద్యాయచ ఆతార్యాయచ ఆలాద్యాయచ ఆతార్యాయచ లాద్యాయచ ఆతార్యాయచ ఆలాద్యాయచ. ఆలాద్య అంటేనే ఉన్న ఆ పరబ్రహ్మతత్వం, ఎవరెవరు ఏ కర్మ చేశారో వాళ్ళకి ఆ ఫలాలు ఇచ్చే తత్వం. ఆతార్య అంటే మళ్ళీ పునః తన సృష్టిలోకి తనే ఒక అవతారమూర్తిగా వచ్చినటువంటి తత్వం, అవతారమూర్తి తత్వం. ఆలాద్యుడే ఆతార్యుడిగా మన మధ్యలోకి వచ్చినప్పుడు అవతారి అంటాం. మనందరిది కర్మపరమైనటువంటి జన్మ అయ్యేటట్టయితే ఆతార్యుడిది కారణపరమైనటువంటి జన్మ అవుతుంది. సో ఈ కర్మపరమైనటువంటి జన్మ నుంచి తప్పుకుని మనం బయటికి పోవాలన్నప్పుడు ఆ భగవంతుడి యొక్క సహస్రాక్షత్వాన్ని, శతధన్వతత్వాన్ని, చేసిన ప్రతి కర్మకి ఫలితం అనేదాన్ని, ఈ రెండింటినీ ఆ హెచ్చరిక పరంగా కనుక మనం గుర్తుపెట్టుకోగలిగేటట్టయితే, ఆ పై మాదిరి జీవన విధానాన్ని అవలంబించేటట్టయితే ఆటోమేటిక్గా పశుపతి అయిపోతాడు అన్న తత్వాన్ని ఈ 5వ మంత్ర పరంగా మనం అర్థం చేసుకోవచ్చు.
ఆరో మంత్రంకి వచ్చేటప్పటికి గిరిశాయచ సిపిష్టాయచ. సో అంటే చాలా స్థిరమైనటువంటి ఆత్మానుభూతికి సిపిష్ట అంటే ఏమిటి? పరిగెత్తుతూ ప్రయాణం చేస్తున్న ఎగురుతూ పోయే ఒక పిట్ట లాంటి తత్వం. సిపిష్ట అనే నామాన్ని విష్ణుమూర్తికి శివుడికి సమానంగా చెప్తాం. అంటే ఏమన్నమాట? వ్యాపించే తత్వం. ఈ వ్యాపించే తత్వాన్ని, విస్తృతమయ్యే తత్వాన్ని, అనేక రకాలుగా భావించే తత్వాన్ని మనస్సుగా మనం చూస్తాం. ఈ మనస్సు యొక్క ఈ వ్యాపక తత్వాన్ని కంక్లూడ్ చేస్తూ సో బేసిక్గా ఉన్నటువంటి అస్థాణుతత్వాన్ని అంటే స్థిరమైనటువంటి మనోభావాన్ని సంపాదించగలగటమే ఈ సాధనలకి ధ్యేయము. ఆ స్థిరమైనటువంటి మనసులోనే ఆత్మ యొక్క ప్రతిబింబాన్ని చూస్తావు అన్న స్వామి మాటని ఇక్కడ మనం అన్వయం చేసుకోవచ్చు. అంటే సాధన అనేది ఎక్కడో ఏదో లేదు, మనతో పాటే మనం చేస్తున్న ప్రతి పని వెంట సాధన లేకపోతే అసాధన తగిలుంటుంది. మనసుని స్థిరం పరిచేవన్నీ సాధనలు, మనసుని కల్లోలపరిచేవన్నీ ప్రాపంచిక విషయాలు. సో మనస్సుని ఆనందమయం చేసి స్థిరం చేసేది భగవంతుడి యొక్క సాధన. మనసుని తాత్కాలికంగా చెలింపచేస్తూ చివరికి భ్రష్టు పట్టించేది లౌకికమైన కార్యక్రమాలుగా ఉంటాయి అన్నపరమైనటువంటి అన్వయంగా. అంటే స్థిరమైనటువంటి ఆత్మ యొక్క అనుభూతి కావాలనేటట్టయితే చరమైనటువంటి మనసుని కట్టడి చేసి మనోస్థిరత్వాన్ని సాధించు అన్న అన్వయాన్ని 6 అంటేనే సాధనాపరమైనటువంటి సంఖ్య. ఈ సాధనాపరమైనటువంటి సంఖ్యలో 5 అనేది ఏమన్నా ప్రపంచం. ప్రపంచంలో పుట్టిన మనం శోభ్య అంటే సహవుభా శోభ 2 లక్షణాలు, మంచి చెడు అనే 2 లక్షణాలతో మనం పుట్టాము. మంచి చెడు లేదు గొప్పగా పంట పండటం, లేదు కఠిన శిలలతో ఉండటం, లేదు సారభూములు లేదా నిస్సారభూములు అన్న 2 రకాల ద్వంద్వ లక్షణాలు ఉన్నటువంటి కర్మపరమైనటువంటి భూమి మీద పుట్టాం. సో మన పుట్టుకి కారణమైనటువంటి భూమి, మన పుట్టుక ఈ మొత్తం ప్రపంచానికి సంబంధించింది కాబట్టి ప్రపంచంలో దీన్ని అతీతంగా దాటిపోవాలనేటట్టయితే సాధనాపరంగా స్థిర మనస్కత ముందు సంపాదించు అన్న మాటని సో 5వ అనువాకంలో ఉన్నటువంటి 6వ మంత్రం సాధనాపరంగా గిరిశ సిపిష్ట అన్న చిన్న చిన్న నామాల్లో మనకి ఇండికేట్ చేస్తుంది. సో 7వ మంత్రానికి వచ్చేటప్పటికి మీఢిష్టమాయ ఇషుమతేచ, నమో మీఢిష్టమాయ చేషుమతేచ అంటాం. సో ఈ మీఢిష్టమ అంటే ఏమిటి? ఈ వర్షం, మీఢుషే అంటే వర్షీకృతం, ఇషుమతే అనుగ్రహ వర్షం కావాలి, లేదు బాణవర్షం కావాలి, ఆగ్రహ వర్షం కావాలి, అది మీరు చేసిన పనుల వెంటే తగిలింటుంది సుమా అన్న మాటని ఈ మంత్రాలు మనకి ఇండికేట్ చేస్తున్నాయి. త్రిగుణాత్మకమైనటువంటి ఆకర్షణల వైపు మనం పోయినావా ఒక మాదిరి ఫలాలు వస్తాయి, లేదు త్రిగుణాతీతమైనటువంటి భగవంతుడి వైపు ఆకర్షింపబడ్డావా ఇంకొక మాదిరి అనుగ్రహ వర్షం వస్తుంది. 2 రకాల వర్షాలు ఇచ్చేదానికి సమర్థమైనటువంటి తత్వం భగవంతుడు సుమా అన్న హెచ్చరిక, ఆల్సో అభయం, అభయపూర్వక హెచ్చరికని ఈ మంత్రంలో 7వ మంత్రంలో మనం చూడొచ్చు. 7 అంటే సంఖ్యాపరంగా సహస్రారం. సంపూర్ణత పొందాలంటే షడ్భావం మానవయత్నం, సప్తమం దైవకృతం. సో మానవయత్నమే 7/6 వంతులు మానవయత్నం ఉంటుంది. కానీ దానికి సంపూర్ణ ఫలం కావాలన్నప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం తోడు కావాలి. సో ఈ 2 రకాల లక్షణాలు భగవంతుడిలో ఉంటాయి కాబట్టి దేన్ని మీరు పొందబోతున్నారో తెలుసుకుని జాగ్రత్తగా పొందండి అన్న సంకేతాన్ని అందులో మనం చూడొచ్చు. సో 8, 9 మంత్రాల్లో హ్రస్వాయచ వామనాయచ బృహతేచ వర్షీసేచ అనే ద్వంద్వాన్ని మనం చూస్తాం. సో ఈ హ్రస్వ వామన తత్వాన్ని అనేక రకాలుగా మనం చెప్పుకున్నప్పుడు అంటే ఒకటి చాలా సూక్ష్మాతి సూక్ష్మము, ఇంకోటి మహత్తుల్లో మహత్తు. సో లేదు అంటే దీన్నే ఆతార్యతత్వం, ఒక అవతారిగా మన మధ్యలోకి రావటం, చాలా సూక్ష్మంగా హ్రస్వమానవుడిగా మన మధ్యలోకి వచ్చిన అవతారమూర్తి. ఆయనే విశ్వం మొత్తానికి ఆధారభూతమైన విశ్వవ్యాపక పరమాత్మ. చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆకారంలో మన మధ్యలోకి ఒక అవతారిగా మన మధ్యలోకి వచ్చారు. ఆయనే విశ్వం మొత్తానికి ఆధారభూతమైన ఆలాద్య శక్తి. సో ఈ అవగాహనతో మనం జీవిస్తున్నామా? ఈ అవగాహన విశ్వం అంతా కూడా ఒకే ఒక చైతన్యంతో ఉన్నది అన్న అవగాహనకి, ఆ అనుభూతి పొందేదానికి ఈ అవగాహన చాలా అవసరం.
అన్నపరమైనటువంటి, అంటే దేన్ని నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. ఇప్పుడు చిన్నపిల్ల, ఆ చిన్నపిల్ల భగవద్గీత చెప్పింది, అఖండమైనటువంటి జిజ్ఞాస ఉన్నది, తెలుగు తనకి రాకపోయినా సో పట్టుదల బట్టి ఆ జిజ్ఞాస ఎప్పుడైతే ఉందో ఏ మాదిరిగా జ్ఞానం సపోజ్ ఇంత చిన్న వయసులో నేర్చుకున్నది దాని అనుభవం ఎప్పుడు వస్తుంది? ఆ వయసులో నిజంగానే అందులో చెప్పినటువంటి ఏ పదానికి ఆ పిల్ల ఆ చిన్న వయసులో మనకు అన్వయం కావు. అది అన్వయం అయ్యేదానికి మన వయసు వచ్చేప్పుడు రిటైర్మెంట్ అయ్యి 70-80 ఏళ్ళు వచ్చేటప్పటికి ఆ అనుభవాలన్నీ మనకు అనుభవంలోకి వస్తాయి. అంటే చిన్నతనంలో మనం నేర్చుకుని పెట్టుకున్నది ఏ మాదిరిగా తర్వాత అక్కడికి వస్తుందో అదే మాదిరిగా ఈ మనం చేసిన యొక్క కర్మల యొక్క ఫలితాలు మనకి రాబోతున్నాయి కాబట్టి దానికి తగ్గ జాగ్రత్తగా కర్మ చేసే విధానాన్ని జీవితంలో అలవాటు చేసుకోండి. దాని మూలంగానే పొందవలసిన స్థితి పొందగలుగుతారు. ఎంత చిన్న కర్మైనా దానికి ఫలం తప్పదు. సో దీన్నే బృహత్తండ వర్షీయస ఆ పరమైనటువంటి అంటే హ్రస్వ వామన బృహత్ వర్షీయ కుడియంగా ఒకే మాదిరి అర్థాలు ఇండికేట్ చేస్తాయి. అంటే అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన పనైనా ఒక చిన్న గింజలోంచి బ్రహ్మాండమైన మర్రి చెట్టు రావచ్చు. కాకపోతే దానికి కావాల్సిన కృషి మనం చేయాలి. అందువల్ల చేస్తున్న సాధన, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న చేసాం 5:30 గంటల కార్యక్రమం, బ్రహ్మాండమైన కార్యక్రమం. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మాదిరి ఫలితాన్ని ఇచ్చింది. అందరికీ ఒకే మాదిరి ఫలితాన్ని ఇచ్చిందా? ఎవరెవరు ఎంతెంత శ్రద్ధాభక్తులతో ఏం చేశారో వాళ్ళకి ఆ మాదిరిగా ఫలితాన్ని చేస్తున్న కార్యాల వెంట వస్తాయి అన్న సంకేతంగా కూడా దాన్ని మనం తీసుకోవచ్చు. సో ఈ 10-11 మంత్రాల్లో వృద్ధాయచ సంవృద్ధనేచ అగ్రియాయచ ప్రథమాయచ అంటే ఇందులో ఇండికేషను ఈ వృద్ధత్వం అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు ఒక మాట ఆత్మ వై పుత్రనామాసి అని ఒక